అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రములు. ఈరోజు మన ధ్యానాంశము ఆయనే నా బలము. ఆయనే అనగా యెహోవాయే నా బలము. యెహోవాయే నా బలము. ఈరోజు మన ధ్యానాంశం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అనగా యెహోవా. నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే అనగా యెహోవా. ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. ఇక్కడ ఈయన నాకు బలం ధరింపచేయవాడు ఆయనని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దావీదు మహారాజు అనేకమైన శ్రమలు, శోధనలు, వేదనల మధ్యలో నడుస్తున్నాడు. అనేకమైన యుద్ధాలు చేశాడు దావీదు మహారాజు. 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు అతనితో ఉన్న వాళ్ళు కూడా విసికి వేసారిపోయారు. ఒకరోజు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఇక్కడ దావీదు ఎలాంటి శ్రమలో ఉన్నాడంటే, రాళ్ళు రువ్వి చంపాలని ప్రజలందరూ రాళ్ళు తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రజలందరూ దావీదుని చంపాలి అనుకున్నారంటే, ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి వాళ్ళకున్న ఆస్తులన్నీ దోచుకొని వాళ్ళ పిల్లలను, భార్యలను తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో మిగిలి ఉన్న మనుషులు, మగవాళ్ళందరూ దావీదు మీద విసికి వేసారిపోయి ఈ దావీదుని చంపుదామని రాళ్లతో కొట్టడానికి వస్తారు. ఆ సమయంలో ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ కష్టాలు, శ్రమలు అనేవి మామూలుగా దావీదు మహారాజుకి ఎన్నో సంవత్సరాలు. ఆయనతో పాటు 600 మంది సైన్యం కూడా ఉన్నారు. వాళ్ళలో 200 మంది మిగిలిపోగా 400 మంది సైన్యం ఆయనతో ఉంటారు. ఆ సైన్యం కూడా విసిగిపోయి, మేము 10 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి నువ్వు రాజు అవుతావని మేము ఎదురు చూస్తున్నాము, నువ్వు రాజు అవట్లేదని వాళ్ళు కూడా విసిగిపోయిన పరిస్థితుల్లో దావీదు మహారాజు ప్రార్థిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ఇక్కడ దేవుడు దావీదు దగ్గరికి రాలేదండి, దావీదు గారే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. అర్థమైంది కదా? కాబట్టి మనం కూడా ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థన చేశాడో అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మాట విన్నాడు, ఆయన ప్రార్థన విన్నాడు. విని ఏమన్నాడంటే, నువ్వు యుద్ధంలో అమాలేకీయుల మీదకి వెళ్ళి నీకు విజయం ఇస్తాను అని చెప్పినప్పుడు దావీదు 400 మంది సైన్యంతో అమాలేకీయుల మీదకి దాడి చేసి వాళ్ళు హతం చేసిన ఆస్తి మొత్తాన్ని మళ్ళీ తీసుకొని, వాళ్ళు తీసుకున్న ఆస్తులన్నీ తీసుకొని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని అందరినీ కూడా మళ్ళా తీసుకొని వస్తాడు. ఈ సమయంలోనే సౌలు కూడా మరణించడం జరుగుతుంది. దాంతో ఆ యుద్ధమే దావీదుకి లాస్ట్ యుద్ధంగా చెప్పుకోవచ్చు. అప్పుడు దావీదు రాజుగా అవడం జరుగుతుంది. కాబట్టి ఇలా శ్రమలు, శోధనలు అనేవి దావీదు జీవితంలో ఎన్నో వచ్చినాయి. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడితో ఆయన కలిసి జీవించాడు. దేవునికి ఇష్టంగా జీవించాడు. దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు గ్రంథం 36లో ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా మన శ్రమలు, వేదనలు, శోధనలో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనవలెను. యెహోవాను బట్టి మనము ఆనందించవలను. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు దావీదు జీవితంలో చాలా శ్రమలు, చాలా యుద్ధాలు చేశాడు. కానీ ఇదే లాస్ట్ యుద్ధంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు దావీదుతో ఇదే చివరి యుద్ధం. ఇదే దేవుడి దగ్గరికి వెళ్ళి దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. దావీదుని రాజుగా చేశాడు. సో ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ఈరోజు
ఎలాంటి శ్రమలో ఉన్నారో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించండి. ఇదే నీకు రాత్రి, ఈ రాత్రే నీకు లాస్ట్. నీ శ్రమలు, శోధనలు, వేదనలు పోతాయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు మహారాజు ప్రార్థన ఏ రీతిగా విన్నారు, మన ప్రార్థనలు కూడా దేవుడు ఆ రీతిగా వింటాడు. ఇది ఉద్యోగం లేదు, నాకు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా, ఈ రాత్రి ప్రార్థించే. ఈ సంవత్సరమే నీకు దేవుడు ఉద్యోగాన్ని, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. 10 సంవత్సరాల నుంచి నాకు వివాహం కుదరలేదు అనుకుంటున్నావా, ప్రార్థించమ్మా. దావీదు రాజు ధైర్యం తెచ్చుకొని ప్రార్థించము, ప్రయత్నించము. ప్రయత్నించినట్లయితే తప్పకుండా కార్యము జరుగుతుంది. అప్పులు బాధల్లో ఉన్నావా, నాకు ఎప్పుడూ అప్పులే అనుకుంటున్నావా, నువ్వు ప్రార్థించు దేవుని దగ్గర. దేవుడిని అప్పులు తీరే మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవుణ్ణి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు అద్భుత కార్యం జరిగించి నీ అప్పుల బాధలు తీరుస్తాడు. ఇక్కడ దావీదుని ఏ రీతిగా, దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడు దావీదు దగ్గరికి రాలేదమ్మా. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినట్లయితే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. మిక్కిలి ఇక్కడ ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, వీరు తొట్టిలిన్న వారు బలం ధరించెదరు. తొట్టిలిన్న వారంటే బాధలు, శ్రమల్లో ఉన్న వాళ్ళు బలం ధరిస్తారు. ఎవరి వలన బలం ధరిస్తారు? యెహోవా వలన. దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీకు నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు వంటి యవ్వనాన్ని, పక్షిరాజు వంటి బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించి ఈరోజు నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు. ఎవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో వారి ముందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో వారి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోము. యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. ఆ రీతిగా నువ్వు కూడా నీ శ్రమలు, శోధనలు, వేదనలు బట్టి బాధపడకుండా దేవునికి ధైర్యం తెచ్చుకున్నాము. యేసయ్యకి ప్రార్థించే. యేసు నామంలో ప్రార్థిస్తే అడుగుడి ఇచ్చేదను, తట్టుడి తీవండి, వెతకుడి దొరుకునన్నాడు. అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగి ఈ రాత్రికాల సమయంలో మీకున్న శోధన, వేదనకి రాత్రి ఈ సంవత్సరము ముగింపు, నూతన సంవత్సరంలో మీకు నూతన కార్యాలు దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవునికి ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడిన వాక్యంగా మీకు వందనాలు నాయన. ధైర్యము, బలము ధరింప చేయవాడు ఆయనే అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు మాకు బలాన్ని ధరింప చేసేవాడివయ్యా. నువ్వు మమ్మల్ని యథార్థంగా నడిపించే దేవుడివయ్యా. ఈ వాక్యమును బట్టి ప్రభువా, మేము ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఎలాంటి శోధన, వేదన, బాధల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో ప్రభువా మీరు గుర్తించండి ప్రభువా. వారిని మీ దగ్గరికి వచ్చి ప్రభువా అని ప్రార్థించే మనసు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించి వారికి ఉన్న శ్రమలు, వేదనలు, శోధనలు పోయేటట్టు సహాయం చేయి ప్రభువా. ఎవరు మీ సన్నిధిలో ప్రార్థిస్తారో వారికి ఎట్టి శ్రమలు ఉన్న ప్రభువా యేసు నామములో లయపరచండి ప్రభువా. శోధనలను తీసివేయండి ప్రభువా. అయా మంచి ఆనందము, సంతోషం నూతన సంవత్సరంలో అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.